is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1A chapter number 1 functions exercise 1B లో second Roman లో second problem. A function B function A set B C sets ఇచ్చారమ్మా అండ్ F అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసి ఇచ్చారు A టు B అని G అనే ఫంక్షన్ B టు C అని డిఫైన్ చేసి ఇచ్చారు. F అనేది ఎలా మ్యాప్ అయి ఉంది 1 కామా ఆల్ఫా 2 కామా గామా 3 కామా బీటా అని G అనే ఫంక్షన్ ఆల్ఫా కామా క్యూ బీటా కామా గామా ఆర్ ఇది గామా కామా పి అని మ్యాప్ అయి ఉంది. అయితే ఏం ప్రూవ్ చేయాలంట ఎఫ్ అండ్ జి ఆర్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అని ప్రూవ్ చేయాలంట. దాంతోపాటు జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ మొత్తానికి మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు గివెన్ A equal to 1, 2, 3, B equal to alpha, beta, gamma and C equal to P, Q, R. నెక్స్ట్ ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేసి ఇచ్చారు మా వాళ్ళు F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B, G ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ B to C are defined by F equal to 1 comma alpha 2 comma gamma 3 comma beta comma G equal to alpha comma Q beta comma R gamma comma P. ఓకే, సి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎఫ్ అనే ఫంక్షన్ 1 కామా ఆల్ఫా 2 కామా గామా 3 కామా బీటా కదా నాన్న. సో నౌ ఎఫ్ ఈక్వల్ టు 1 కామా ఆల్ఫా 2 కామా గామా 3 కామా బీటా అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తాము ఎఫ్ ఆఫ్ 1 అనేది వాల్యూ ఆల్ఫా దగ్గర ఉంది, ఎఫ్ ఆఫ్ 2 అనేది గామాని మ్యాప్ చేస్తుంది, ఎఫ్ ఆఫ్ 3 అనేది మనకి బీటాని మ్యాప్ చేస్తుంది. ఓకే, అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఎఫ్ ఇమేజెస్ ఇన్ బి కదా నాన్న. ఏ ఫంక్షను బి ఫంక్షను ఎఫ్ అని మ్యాప్ అయి ఉంది. ఏలో 1 2 3 బి ఆల్ఫా బీటా గామా. ఓకే, 1 ఆల్ఫాని 2 గామాని 3 బీటాని మ్యాప్ అయి ఉంది. డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకేనా, సో అదే రాద్దాం. సిన్స్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హ్యావ్ distinct F images in B. అప్పుడు ఏమవుతుంది F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B ఈజ్ యాన్ ఇంజెక్టివ్ ఫంక్షన్ అయింది. ఓకే, ఎస్. ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది మా రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్నీ మ్యాప్ అయి ఉన్నాయి కాబట్టి ఆల్ఫా బీటా గామా ఇదే కదన్న బి కూడా. బి అంటే ఏంటి కోడొమైన్, ఇది డొమైన్ ఇది కోడొమైన్. అర్థమైందా? ఎస్. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఇదే కోడొమైన్. ఇప్పుడు కోడొమైన్ కూడా నెక్స్ట్ రేంజ్ 2 ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాము సర్జెక్టివ్ ఫంక్షన్ అంటాం. ఈజ్ ఏ సర్జెక్టివ్ ఫంక్షన్. సో ఎఫ్ అనే ఫంక్షన్ 1 1 అయింది, ఆన్ 2 అయింది, అంటే ఇంజెక్టివ్ ఫంక్షన్ అయింది, సర్జెక్టివ్ ఫంక్షన్ అయింది. అంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఇప్పుడు బైజెక్టివ్ అయినట్లే కదా నాన్న. హెన్స్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ bijective function.
ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జీ గురించి మాట్లాడదాం. జీ ఏమి ఇచ్చారు? ఆల్ఫా కామా క్యూ, బీటా కామా గామా, బీటా కామా ఆర్, గామా కామా పి. బి ఫంక్షన్, బి సెట్, సి సెట్, జీ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, బి ఆల్ఫా బీటా గామా, సి పిక్యూఆర్. ఆల్ఫా నుంచి క్యూకి, బీటా నుంచి గామా ఆర్కి, నెక్స్ట్ గామా నుంచి పీకి. అంటే సేమ్ ఇక్కడ కూడా డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఎస్, అదే రాద్దాం. ఇవే డైలాగ్స్ వస్తాయి. డిస్టింక్ట్ elements of B have distinct G images. Okay, in C. అప్పుడు ఏమవుతుంది? G is mapping from B to C is an injective function. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంజెక్టివ్ అయిపోయింది. సబ్జెక్టివ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేయాలంటే రేంజ్లో, అంటే ఇక్కడ కోడొమైన్ కదా నాన్న, కోడొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మ్యాప్ అయి ఉంది. ఇది కరెక్ట్? మ్యాప్ అయింది అంటే అది సబ్జెక్టివ్ అవుతుంది. అదే రాస్తున్నాను. రేంజ్ ఆఫ్ జీ ఈక్వల్ టు క్యూఆర్పి. ఇదే సి అవుతుంది, కోడొమైన్. Okay, therefore G is mapping from B to C is a surjective function. అమ్మయ్య, సబ్జెక్టివ్ అయిపోయింది. అంటే మొత్తానికి hence G is mapping from B to C is a bijective function. సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయినట్లే. ఎఫ్ జీ అనేటివి బైజెక్టివ్ ఫంక్షన్ ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి? జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. నౌ ఇక్కడ రాసేద్దాం. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇప్పుడు ఏం చేద్దాం? నౌ ఎఫ్ ఏమి ఇచ్చారు? 1, ఆల్ఫా, 2, గామా, 3, బీటా. ఓకే, అండ్ జీ ఈక్వల్ టు ఆల్ఫా క్యూ, బీటా ఆర్, గామా పి. జీ సర్కిల్ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎఫ్ నుంచి జీకి వెళ్తున్నాం. 1 నుంచి ఆల్ఫా నుంచి క్యూ అని. ఓకే, 1, క్యూ. నెక్స్ట్ 2 నుంచి గామా నుంచి పీకి. నెక్స్ట్ 3 టు బీటా టు ఆర్. ఇది జీ సర్కిల్ ఎఫ్. నాకేం కావాలి? జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ కావాలి. అంటే వీటిని రివర్స్ రాయాలి. P, 2, R, 3. సో ఈక్వేషన్ 1 అని తీసుకోండి. LHS కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎఫ్ ఇన్వర్స్ అంటే దీనికి రివర్స్లో రాయాలిమా. ఆల్ఫా 1, గామా 2, బీటా 3. జీ ఇన్వర్స్ ఈక్వల్ టు క్యూ ఆల్ఫా, ఆర్ బీటా, పీ గామా. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, దీని నుంచి దీనికి వెళ్ళాలి. క్యూ నుంచి ఆల్ఫా నుంచి 1కి వచ్చాం. ఓకే, నెక్స్ట్ ఆర్ టు బీటా టు 3. 3 నుంచి బీటా నుంచి ఆర్కి, ఆర్ 3 కరెక్ట్ వెళ్ళండి. నెక్స్ట్ బీటా నుంచి 3కి, ఇక్కడ కదా, పీ
పీ నుంచి గామాకి గామా టు 2 ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండిమా. క్యూ కమా 1 పీ కమా 2 ఆర్ కమా 3 ఈక్వల్ అయినాయా? దేర్ ఫోర్ G circle F whole inverse equal to F inverse circle G inverse from 1 and 2. Hence, it is proved. So, ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.